వివేకానంద మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంత దౌర్భాగ్య పరిస్థితికి 50 రోజుల్లో దిగిపోయారంటే దేనికి సంకేతం ఇది అని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి స్పష్టంగా దీనిపైన మరి డెఫినెట్ గా ముందుకు వచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మీ సమ్మతితోనే అవుతున్నదా? షరతులు మీరు ఒప్పుకున్నారా? ఇలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నారా? ఎలాంటి సమస్య పరిష్కరించకుండా ఒప్పుకున్నారా? ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లుతున్నది? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఏదో ఇంద్రవెల్లిలో పోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రచార సభ కాదు, దీన్ని రాష్ట్ర ప్రజల హక్కులని మరి కాపాడే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇది డిఫరెన్స్. కేసీఆర్ గారికి ఇతర నాయకులు ఉన్నటువంటి తేడా ఇది. ఈరోజు వారికి అనుభవం లేదు. ఎప్పుడు కూడా అనుభవం అంటే రాష్ట్రాన్ని నడిపించిన అనుభవం కానీ మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి కేబినెట్ ఎవరు కనపడతలేదు. కాబట్టి వారు ఏదో హుందాతో ఏదో ప్రజలకు వెళ్ళి మేము అందుబాటులో ఉన్నాం, అందరికి కలుస్తామని కాదు. ఎంత అకౌంటబిలిటీ, ఎంత యాక్సెసిబిలిటీ కాదు, హౌ ఫార్ యూఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన సమాధానం చెప్పాలా. భవిష్యత్తులో తెలంగాణని ఎడారిగా మార్చేటువంటి మరి ఏవైతే కుట్రలు పండుతా ఉన్నారో అటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కేంద్రం కానీ దాన్ని తిప్పి కొట్టాలంటే మరి అనుభవమైన నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడి యొక్క సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీతో చాలా చెప్పండి. తప్పకుండా ఈరోజు అన్ని పార్టీలను తీసుకెళ్ళండి, మరి ఢిల్లీకి తీసుకెళ్ళండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.